హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లో అత్యంత విలువైన భాగంగా కరెంట్ అఫైర్స్ ఉంటాయని మనకు తెలుసండి. ఈ కరెంట్ అఫైర్స్ మీకు మంచి ఎగ్జామినేషన్ లో స్కోర్ ఉన్నటువంటి ముఖ్యాంశాలని మీకోసం తయారు చేసి వీడియో రూపంలో మన జయదేవ్ అకాడమీ మీకు అందుబాటులోకి తీసుకొచ్చిందండి. ఈ కరెంట్ అఫైర్స్ గనక పరిశీలించినట్లయితే, జన్ను కూర్పు మొక్కలు విత్తనాలకి అనుమతి అనేసి ఈ కరెంట్ అఫైర్ మనం ఈ రోజు చూడటం జరిగిందండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జన్ను కూర్పు మొక్కలు విత్తనాల్ని మనం జీనోమ్ ఎడిటింగ్ విత్తనాలు మొక్కలుగా చెప్పొచ్చండి. జీనోమ్ ఎడిటింగ్ విత్తనాలు మొక్కలుగా చెప్పొచ్చు. దీని యొక్క విశిష్టత ఏమిటంటే, దీనిలో మనకి కావలసినటువంటి పోషకాలను ఈ విత్తనాల్లో లేదా మొక్కల్లో మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చండి, అందులోకి తీసుకోవచ్చు. తద్వారా అధిక ఈల్డింగ్ అంటే ఎక్కువ ఫల సహాయాన్ని మనం పొందేటటువంటి అవకాశము ఉంటుంది. ఫల సహాయాన్ని పొందొచ్చు ఈల్డింగ్. దీనివల్ల పర్యావరణానికి ఏ విధమైనటువంటి హాని అనేది జరగదు. దీనివల్ల ఈ జీనోమ్ ఎడిటింగ్ విత్తనాలు మొక్కల ద్వారా వినియోగానికి కేంద్రము పచ్చజెండా ఊపిందనేసి మనం తెలుసుకున్నాం. తద్వారా వ్యవసాయ రంగంలో గతంలో ఉన్న దానికంటే ఈల్డింగ్ కంటే ఉత్పత్తి కంటే ఎక్కువ ఉత్పత్తిని మనం పొందడానికి అవకాశము ఉంటుంది. ఏది పర్యావరణానికి హాని చేయకుండా ఈ అత్యధిక పోషక విలువలు మరియు అత్యంత ఫల సహాయాన్ని అంటే ఈల్డింగ్ కెపాసిటీని పొందడానికి రూపొందించినటువంటి విధానమే జీనోమ్ ఎడిటింగ్ విత్తనాలు మరియు మొక్కలుగా మనం చెప్పొచ్చండి. అందుకనే మన కేంద్ర పర్యావరణ శాఖ వీటికి అనుమతులైతే ఇవ్వడం జరిగిందండి. చూడండి, జన్యు కూర్పు మొక్కలు. అలాగే ఇక్కడ ఒక మాట అయితే ఉంది, జన్యు మార్పిడి మొక్కలు. జన్యు మార్పుడు జిఎం జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ విత్తనాలు అనేసి గతంలో చూసామండి. గతంలో కేంద్ర పర్యావరణ శాఖ వాళ్ళు జిఎం విత్తనాలకైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ దీనికి వచ్చేసరికి ఏంటంటే, దీనిలో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది ఉందండి. ఇందులో ఏదైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాల్లో హానికారకాలు అందులో ప్రవేశపెడతాం, లేకపోతే పరాయి జన్యువుల్ని అందులో ప్రవేశపెడతారు. సపోజ్ ప్రతి విత్తనం ఉందనుకోండి, ప్రతి విత్తనానికి రోగకారకాలంటే ప్యాథోజన్స్ ఏవైతే ప్రతి విత్తనాల మీద దాడి చేసి వాటిని చంపివేస్తాయో అలాంటి వాటిని వచ్చినప్పుడు వాటిని చంపడానికి హానికారకాలు లేకపోతే పరాయి జన్యువులను అందులో ఇంట్రడ్యూస్ చేసి ఆల్రెడీ ఉంచుతారు. ఎప్పుడైతే రోగకారక క్రిములు వచ్చి పత్తి విత్తనాలు గనక వచ్చి వాటి మీద దాడి చేయడం ప్రారంభించినాయో ఇవి వాటిని చంపివేయడం అనేది జరుగుతుంది. అందుకని బీటీ విత్తనాలు అంటే బీటీ ప్రతి విత్తనాలు అనేసి అన్నారు. బ్యాసిల్లో తురింజియన్స్ అనేటువంటి ఈ జన్యువులు అందులో ఉండటం వల్ల వాటిని ప్రతి మీద దాడి చేసేటువంటి విత్తనాలు ఈ మిగతా రోగకారక క్రిములు చంపివేసేటటువంటి అవకాశం ఉండేది. అంటే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాల్లో ఆల్రెడీ హానికారకాలు మరియు పరాయి జన్యువులు ఉంచడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని గతంలో మన భారత ప్రభుత్వం ఈ జిఎం పంటలకైతే బ్యాన్ చేయటం అయితే జరిగింది. కొన్ని విత్తనాలకి అప్పట్లో పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ విత్తనాలు కూడా మోన్సాంటో అనేటటువంటి బహుళజాతి సంస్థ అమెరికాకు చెందినటువంటి ఈ సంస్థ మోనోపాలి గుత్తాధిపత్యం చేసి విత్తనాలన్నీ రైతులకు అప్పుడు అమ్మడం జరిగింది. అది కూడా ఆ విత్తనాలు ఒక క్రాప్కే ఉపయోగపడతాయి, అంటే ఒక పంటకే ఉపయోగపడతాయి. ఆ తర్వాత మళ్ళీ మోన్సాంటో దగ్గర అదే రకమైన విత్తనాలు ఆ రైతు కొనుక్కోవలసి ఉంటుంది. నెక్స్ట్ క్రాప్ గా విత్తనాలు పనికిరావు అనమాట. అందుకని వాటిని టెర్మినేటర్ సీడ్స్ అనేసి అనేవాళ్ళు. అలా జెనెటికల్లీ మోడిఫైడ్ అనేటువంటి విత్తనాలు అనేవి పర్యావరణానికి ఎంతో హాని చేస్తుందనేసి భావించినటువంటి భారత ప్రభుత్వం జిఎం పంటల్ని బ్యాన్ చేయటం అనేది గతంలో జరిగింది. మోన్సాంటో కంపెనీ వాళ్ళు అత్యధిక ధరకి రైతులకి విత్తనాలు ప్రతి సంవత్సరం అమ్మడం జరిగింది. గుత్తాధిపత్యం మోనోపాలి వ్యవసాయ మార్కెట్ మీద వీళ్ళు
గుత్తాధిపత్యానికి తెరలేపడం జరిగింది. తద్వారా రైతుకి అధిక ధరలకి విత్తనాలు లభించడం అని జరిగింది. టెర్మినేటెడ్ సీడ్స్ అనేవి అప్పట్లో జిఎం పంటల ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇవి పర్యావరణానికి హాని చేసేటటువంటివి జిఎం మోడిఫైడ్ పంటలు. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏంటి, జన్యుకూర్పు మొక్కలు. జన్యుకూర్పు మొక్కలకి అంటే జీనోము ఎడిటింగ్ మొక్కలకి, జెనెటికల్ మోడిఫైడ్ మొక్కలకి చాలా తేడా అనేది ఉంటుంది. ఈ జీనోమ్ ఎడిటింగ్ మొక్కల్లో మనం చెప్పుకున్నట్టు కావలసినటువంటి పోషకాలను అందులో ఇంట్రడ్యూస్ చేస్తాము. హానికరమైన వాటిని అవసరమైతే తీసివేయటం అనేది జరుగుతుంది. హానికర జన్యువులు గాని, హానికరమైన పదార్థాలు గాని ఆ విత్తనాలు మొక్కలు ఉంటే తీసివేయచ్చు. ఇందులో అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏమైనా ప్యాథోజెన్స్ గనక రోగకారక క్రిములు ఈ మొక్క మీద దాడి చేసినప్పుడు ఇవి రెడీగా ఉండి వాటిని చంపడానికి ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తారు. వీటిలో వచ్చేసరికి జీనోమ్ ఎడిటింగ్ లో వచ్చేసరికి వీటిలో తీసివేయటం అనేది జరుగుతాయి. కాబట్టి ఇది పర్యావరణ హితముగా ఈ మొక్కల్ని, ఈ విత్తనాలను తయారు చేయడం జరిగింది. ఇవైతే పర్యావరణాన్ని పాడు చేసే విధంగా ఈ జిఎం పంటలో జిఎం విత్తనాలు అనేవి తయారు చేయడము గతంలో జరిగింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ కేంద్ర పర్యావరణ శాఖ వీటికి ఉపయోగానికి పచ్చ జెండా ఊపిందనేసి మన న్యూస్ లో చదువుకుంటున్నాం. తద్వారా మన భారత వ్యవసాయ రంగానికి అత్యధికమైనటువంటి ఈల్డింగ్ ఉత్పత్తి పెరుగుతుంది. పోషక విలువలతో ఉన్నటువంటి పంటలు కూడా మనకి లభిస్తున్నాయి. తద్వారా ఆహార కొరత అనేది తీరుతుంది. అట్లనే ఆహార భద్రతా చట్టం 2013 కూడా ఊతం ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. అందుకని ఈ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర వ్యవసాయ శాఖ మరియు బయోటెక్నాలజీ శాఖల సిఫార్సు మేరకు ఉత్తర్వులు ఇస్తున్నట్టు ఈ కేంద్ర పర్యావరణ శాఖ తెలియజేసింది అనమాట. అంటే కేంద్ర వ్యవసాయ శాఖ, బయోటెక్నాలజీ శాఖలు సిఫారసు చేసినవి. ఇవి పర్యావరణానికి హితమైనటువంటి, పర్యావరణాన్ని మేలు చేసేటటువంటి పంటలు కాబట్టి వీటికి వాడకానికి పర్మిషన్ అనేసి కేంద్ర ప్రభుత్వానికి, అంటే కేంద్ర పర్యావరణ శాఖకి వీళ్ళు సిఫారసు చేయటం వల్ల మన భారతదేశంలో ఈ పంటలు ఉపయోగించడానికైతే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి తద్వారా భారతదేశ వ్యవసాయ రంగం ఉత్పత్తి, పోషకాలు నిండినటువంటి ధాన్యపు గింజలు, మొక్కలను మనం తయారు చేసుకోవడానికి అవకాశం అయితే ఉందనేసి ఈ కరెంట్ అఫైర్ లో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీన్ ఎడిటింగ్ అండ్ జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ అండ్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఈ రెండు డిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు. మరోసారి చూసుకోండి. జన్యు కూర్పు అనేది ఇదిగో ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. జన్యు కూర్పు పంట అంటే ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ మనకు చెప్తుంది అంటే కంపెనీలకు ముకుతాడు వేస్తారా అనేసి ఇక్కడ మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. ఇంత ముందు మనం చెప్పుకున్నట్టు అమెరికా కంపెనీ మోన్సాంటో అనుభవాల నేపథ్యంలో మోన్సాంటో టెర్మినేటర్ సీడ్స్ అనేవి తయారు చేసింది. ఈ టెర్మినేటెడ్ సీడ్స్ అంటే ఏంటి, ఇవి ఒక సంవత్సరానికి మాత్రమే, ఒక క్రాప్ మాత్రమే, ఒక పంటకే మాత్రమే ఈ విత్తనాలు పనికి వస్తాయి. మళ్ళీ అవి రెండో పంటకు అనేవి పనికి రాకుండా తయారు చేసినటువంటి విత్తనాలే మోన్సాంటో వాళ్ళు తయారు చేసినటువంటి టెర్మినేటెడ్ జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ అనేసి మనం చెప్పవచ్చు. వీటి మీద అయితే వ్యాన్ అయితే అప్పుడు చేయటం జరిగింది. ఇవైతే పర్యావరణ హితమైనటువంటి పంటలు అని చెప్పొచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ కరెంట్ అఫైర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, అండి. ఇక నెక్స్ట్ గా చూసినట్లయితే 99 మంది పీల్చేది కలుషిత గాలి అనేసి మనకి కరెంట్ అఫైర్ గా చూస్తున్నాం అండి. అంటే కేవలం 1% మంచి గాలి పీలుస్తున్నారనేసి అనుకోవచ్చు. ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన సర్వేలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 6,000 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ డేటా అయితే సేకరించడం అనేది జరిగిందండి. 6,000కు పైగా మున్సిపాలిటీల్లో డేటా అయితే సేకరించారు. ఈ సేకరించిన డేటాని విశ్లేషణ చేసినట్లయితే ఈ గాలి అంతా కర్మాగారాల నుంచి వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్, ఇతర హానికరమైనటువంటి వాయువులు వాతావరణంలో కలుషితం అవడం వల్ల వాతావరణం అంతా కలుషితం అవుతుందనేసి ఈ డేటా అయితే
తెలియజేస్తుందండి. అట్లనే శిలాజ ఇంధనాలు ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి. ఫాజిల్ ఫ్యూయల్స్ ఏంటండి? శిలాజ ఇంధనాలు పెట్రోలు, బొగ్గు, లేదా ఇవన్నీ పెట్రోల్, బొగ్గు మనకి లభించేటటువంటి ఈ శిలాజ ఇంధనాలను మండించడం వల్ల గాలిలో కార్బన్ డైఆక్సైడ్, ఇతర హానికరమైన వాయువులు విపరీతంగా గాలిలో కలిసిపోయి గాలి కలుషితమైందనేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు, WHO వారు ఈ మధ్యనే ఈ సర్వే అయితే తెలియజేయడం జరిగింది. 99% మనం పీల్చుకునేది ఇవి. తద్వారా వాయు కాలుష్యానికి ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల మంది చనిపోతున్నారండి? 70 లక్షల మంది వాయు కాలుష్యం ద్వారా చనిపోతున్నారనేసి WHO వాళ్ళు తేల్చడం జరిగింది. ఇది శాస్త్రీయమైనటువంటి డేటా విశ్లేషణ కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇంపార్టెంట్ గా భావించవచ్చండి. ప్రపంచం మొత్తంలో కర్మాగారాల నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఎక్కువ కార్బన్ ఉద్గారాలని, కార్బన్ ఎమిషన్స్ ని రిలీజ్ చేస్తున్నటువంటి దేశం ఏదంటే చైనా అని తెలుసండి మనకి. తర్వాత అమెరికాని, అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ కార్బన్ ఉద్గారాల్ని వాయువుల్లో అంటే వాతావరణంలో కలుషితం చేస్తుందనేసి మనకు తెలుసండి. దాన్నే ప్యారిస్ ఒప్పందంలో కూడా దాన్ని తగ్గించాలనేసి చాలా కసరత్తు కూడా జరిగింది. అయితే ఇప్పుడు WHO వాళ్ళు చేసినటువంటి ఈ స్టడీస్ వల్ల శిలాజాల ఇంధనాలు వినియోగం ఎక్కువ ఉండటం వల్ల ఈ పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్తున్నారు. తద్వారా 99% ఈ కలుషితమైనటువంటి గాలిని పీల్చుకుంటున్నారు. అట్లనే కలుషిత గాలిలోని కణాలు ఊపిరితిత్తులు, రక్తనాళాల్లో ప్రవేశించి అనేక వ్యాధులకి కారణమవుతుందని కూడా వీళ్ళు స్టడీస్ రివీల్స్ చేస్తుందండి. అట్లనే ప్రధానంగా ఏ ప్రదేశాల్లో ఈ కలుషితమైన గాలి ప్రజలు ఎక్కువ పీల్చుకున్నారంటే తూర్పు మధ్యధర ప్రాంతము, ఆగ్నేసియాల్లో వాయు నాణ్యత దారుణంగా ఉందనేసి చెప్తున్నారండి. తూర్పు మధ్యధర ప్రాంతము, ఆగ్నేసియాలో వాయు నాణ్యత అనేది దారుణంగా ఉందని చెప్తున్నారు. తద్వారా 70 లక్షల మంది ప్రతి సంవత్సరము ఈ వాయు కాలుష్యం వల్ల బలవుతున్నారనేసి తెలుపుతున్నారు. అంతేకాకుండా PM 2.5 అంటే పార్టికులేట్ మ్యాటర్, PPM అంటారు. గాలిలోని ఈ ఘన పదార్థాలని, వాయు ధూళి కణాలని కొలిసేటటువంటి ఈ మాట ఏంటంటే PM పార్టికులేట్ మ్యాటర్ 2.5 మరియు PM పార్టికులేట్ మ్యాటర్ 10 ధూళి కణాలతో పాటు మరో కీలక కాలుష్య కారకమైన నైట్రోజన్ డయాక్సైడ్ విస్తృతి వివరాలను తాజాగా డేటాబేస్ లో తొలిసారిగా పొందుపరిచారన్నమాట. నైట్రోజన్ డయాక్సైడ్, ఇది కూడా నైట్రోజన్ డయాక్సైడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా కాలుష్యాన్ని కలుగు చేసేటటువంటి వాయువుగా చెప్పొచ్చండి. ఇవి శిలాజ ఇంధనాలను మండించడం వల్ల మరియు కర్మాగారాల నుంచి వచ్చేటటువంటి ఈ దట్టమైనటువంటి పొగలు లేకపోతే దట్టమైన కాలుష్యంలో ఇవి కూడా ఉంటున్నాయండి. ఇవి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ గా చెప్పొచ్చు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి 99% మంది ఇప్పుడు పీల్చేటటువంటి గాలి కలుషితమైన గాలి అని WHO వారు రిపోర్ట్స్ అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా మనం భావించవచ్చండి. నెక్స్ట్, క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుకు లోక్సభ ఆమోదం. క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుకు లోక్సభ ఆమోదం. నిన్న మనం చెప్పుకున్నామండి, దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇది ఇంకా ఆమోదించవలసి ఉందనేసి నిన్న నేను చెప్పడం జరిగిందండి. అయితే ఆటోమేటిక్ గా లోక్సభ కూడా ఆమోదించడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటండి? క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుకి ఉపయోగం ఏంటండి అని మనం పరిశీలించినట్లయితే, ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎప్పుడు రూపొందించిందండి? 1920లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండి. అప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఓన్లీ పర్సనల్ ఐడెంటిఫికేషన్, పర్సనల్ వ్యక్తిని గుర్తించడంలో ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటంటే కేవలం ఫింగర్ ప్రింట్స్ మాత్రమే, వేలి ముద్రలు. అప్పట్లో టెక్నాలజీ డెవలప్ కాకపోవడం వల్ల వేలు ముద్రలు అనేవి తీసుకునేవాళ్ళు. అట్లనే ఫుట్ ప్రింట్స్, అరికాల్లో ఉన్నటువంటి ముద్రలు అన్నమాట, ఫుట్ ప్రింట్స్ కూడా తీసుకునేవాళ్ళు. మరియు ఒక ఫోటో అయితే తీసుకునేవాళ్ళు. ఇవి పర్సనల్ ఐడెంటిఫికేషన్ కి 1920
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఒక నేరస్తుడిని గుర్తించడం కోసం పోలీసులు కావచ్చు, ప్రిజనర్స్ కావచ్చు, ప్రిజనర్స్ అంటే జైలర్స్, వీళ్ళు ఈ కేవలం ఈ ఆధారాలే తీసుకునేవాళ్ళు. తద్వారా ఒక వ్యక్తి ఒక చోట నేరం చేసినప్పుడు ఇంకో చోట నేరం చేసినప్పుడు ఇవన్నీ టాలీ చేయడానికి ఎక్కువ సమయం అనేది పడటం వల్ల ఆ వ్యక్తి, ఆ నేరస్తుడిని పట్టుకోవడంలో జాప్యం అనేది ఎక్కువ లేట్ అనేది జరుగుతుంది. తద్వారా కేసులు అనేవి నీరుగారిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ క్రిమినల్ ప్రొసీజర్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆమోదం పొందడం వల్ల వచ్చే వనగూరేటటువంటి లక్ష్యం అభివృద్ధి ఏంటంటే, మనం నిన్న చెప్పుకున్నాం, ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాలు బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో అవుతుందండి. బయోమెట్రిక్ వాట్ ఇస్ మ్యాట్ బై బయోమెట్రిక్? బయో అంటే లివింగ్ అని, మెట్రిక్ అంటే మెజర్మెంట్స్. బయోమెట్రిక్ అంటే మెజర్మెంట్స్ ఆన్ లివింగ్ బీయింగ్స్ అని చెప్పొచ్చు అండి. మానవుల మీద తీసుకునేటువంటి కొలతలు, ఆ కొలతలు కూడా డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగింది. ఒకటి, మనకి పర్సనల్ ఐడెంటిఫికేషన్ లో ఉపయోగపడేటటువంటి అత్యంత నికార్సైనటువంటి విధానం ఏంటని చెప్పాల్సి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ అనేసి చెప్పొచ్చు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ. అలాగే వీటితో పాటు రెటీనా ఫోటో పద్ధతి, అలాగే ఐరిష్ రికాగ్నిషన్ పద్ధతిగా కూడా ఐరిష్ కూడా తీసుకోవచ్చు. అలాగే మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే ఇంకా రకరకాలైనటువంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ని ఇక్కడ మనం ఉపయోగించుకుంటున్నాం. బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల ఇవి పర్ఫెక్ట్ పర్సనల్ ఐడెంటిఫికేషన్, త్వరగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా లేకపోతే కంప్యూటర్స్ ఉపయోగించి ఆ యొక్క నేరస్తుడిని మనం గుర్తించడానికి, పర్సనల్ ఐడెంటిఫికేషన్ చేయడానికి చాలా తక్కువ సమయము, ట్రాన్స్పరెంట్ గా, వివాదాలు లేకుండా ఆ వ్యక్తిని మనం ఈజీగా గుర్తించడానికి అవకాశం ఉందనేసి ఈ క్రిమినల్ ప్రొసీజర్ బిల్లులో పొందుపరచడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ మనం చేసేటట్టు దర్యాప్తును వేగరం చేసే లక్షణంతో అనుమానితులను, నేరగాళ్ల కొలతలను, బయోమెట్రిక్ నమూనాలను సేకరించేందుకు పోలీసులకు, జైలు వార్డర్లకు అధికారం కల్పించండి బిల్లు. అయితే మనం ఫాలో అవుతుంది 1920లోని బిల్లు, దట్ ఈస్ కాల్డ్ ప్రిమిటివ్ టెక్నాలజీ. అది ప్రిమిటివ్, చాలా పురాతనమైనది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అయితే మనం ఇప్పుడు అన్ని సందర్భాల్లో బయోమెట్రిక్ అనేది యూటిలైజ్ చేస్తున్నాం. తద్వారా ఇవి ఎక్కువ పర్సనల్ ఐడెంటిఫికేషన్ లో స్పీడ్ గా ఉపయోగించేటువంటి విధానాలు. కాబట్టి దీన్ని హోంమంత్రి అమిత్ షా గారు దీని మీద ఇంట్రడ్యూస్ చేసి ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చూడటం అనేది జరిగింది. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా భావించవచ్చు మీరు. ఇది 1920 ఇక్కడ ఇంపార్టెంట్, 2022 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇంపార్టెంట్. అంటే సుమారుగా 100 సంవత్సరాల క్రితాన్ని మనం ఫాలో అవుతున్నాం ఈ రోజు వరకు. ఇది గనక వస్తే ఈజీగా, ఫాస్ట్ గా దర్యాప్తు అనేది స్పీడ్ గా జరుగుతుందని దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. ఇక చూస్తే సంక్షోభం గుప్పిట్లోనే పాకిస్తాన్. కంపల్సరిగా పాకిస్తాన్ మీద, శ్రీలంకలోని అస్థిరతల మీద మనకి ఎగ్జామ్ లో కంపల్సరిగా ప్రశ్న అనేది రావడం జరుగుతుందండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ప్రతిరోజు నాటకీయ పరిణామాలు అనేవి జరుగుతూనే వెళ్తుంది. కాబట్టి పాకిస్తాన్ లో జరిగిన ప్రజాస్వామ్యం అనేది అక్కడ నాటకీయ పరిణామాల దృష్ట్యా అక్కడ ప్రజాస్వామ్యం అనేది కూని అయిందనేసి మనం చెప్పుకోవచ్చు. అయితే వీటిల్లో వచ్చేటటువంటి మార్పులే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఈ రోజు ఏ మార్పు వచ్చింది అనేది కనుక పరిశీలించినట్లయితే, అవిశ్వాస తీర్మానాన్ని సొంతంగా ఆమోదించిన విపక్షాలు వీళ్ళే సొంతంగా సభ పెట్టుకొని ఆమోదించారు. ఎలా ఆమోదించారు? నిన్న మనం చెప్పుకున్నట్లు డిప్యూటీ స్పీకర్ కాసిం సూరి డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఈయన వీళ్ళిచ్చినటువంటి
అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడం అనేది జరిగింది. ఎందుకు జరిగిందని చెప్పాం? పాకిస్తాన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 5 ప్రకారం విదేశాల జోక్యం గనక ఉంటే ఆటోమేటిక్ గా దాన్ని తిరస్కరించవచ్చు అనేసి ఈయన డిప్యూటీ స్పీకర్ అయితే నిన్న ఆ విధంగా చెప్పి ఆ తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది. కానీ ఈ రోజు గనక చూసినట్లయితే అలా తిరస్కరించిన తర్వాత రాత్రి పొద్దుపోయే వరకు ఉన్నటువంటి పాకిస్తాన్ అవిశ్వాసం ప్రవేశపెట్టినటువంటి అన్ని వ్యతిరేక పార్టీలు సొంతంగానే సభను నిర్వహించుకొని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి నెగ్గించుకునేవండి. ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో జరిగేటటువంటి వాటికి భిన్నంగా అయితే ఇక్కడ వ్యవహరిస్తున్నారు. అయితే ఆపద్ధర్మ ప్రధాని నియామకానికి దేశ అధ్యక్షుడు చర్యలు. నిన్నైతే ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ఉండేందుకే నిర్ణయం చేసుకున్నారండి. అయితే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ వ్యతిరేక ధోరణిలో వ్యతిరేక ఆందోళన వల్ల మళ్ళా ఇమ్రాన్ ఖాన్ ని తీసేసి ఆపద్ధర్మ ప్రధాని నియామకానికి దేశ అధ్యక్షుడు చర్యలు అనేవి తీసుకోవడానికి ఉపక్రమించారు. అయితే దేశ అధ్యక్షుడైనటువంటి అరీఫ్ ఆల్వి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి మరియు ప్రతిపక్ష సభ్యులకి ఒక లేఖ రాశారు. ఎవరిని ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉంచాలో ఒక అభిప్రాయాన్ని పంపించవలసిందిగా రాయడం జరిగింది. అయితే దేశ అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి పంపించినటువంటి ఈ సందేశాన్ని పాకిస్తాన్ మాజీ ప్రధాని అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరుని పంపించడం జరిగింది. జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరుని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇంకను ఆ దేశంలో ప్రతిపక్ష పార్టీ అయితే ప్రతిపక్ష నాయకుడు షహబాజ్ షరీఫ్ ఇంకా ఎవరిని ఇతన్ని పెట్టని ప్రతిపాదించడం అనేది పంపలేదండి. అయితే ఇప్పటి వరకైతే జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరుని ఇమ్రాన్ ఖాన్ అయితే పంపడం జరిగిందండి. అయితే వీటిల్లో వచ్చేటటువంటి ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్ గానే ఉంటుంది. ఒక మార్క్ అయితే కంపల్సరిగా వస్తుందనే చెప్పొచ్చు. నిన్న వీళ్ళందరి పేర్లు అయితే మీకు చెప్పడం జరిగింది. ఈ జస్టిస్ గుల్జార్ అహ్మద్ అనే వ్యక్తి ఎవరండి? పాకిస్తాన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని కనుక మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చూసినట్లయితే ఈయన మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పై అనర్హత వేటు పడ్డ పనామా పేపర్ల కేసుపై విచారణ చేపట్టిన 5 సభ్యుల ధర్మాసనంలో ఈయన కూడా ఒకరు. అంటే మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మీద అనర్హత వేటు వేసినటువంటి మాజీ జస్టిస్ ఈయన. అందుకని ఇమ్రాన్ ఖాన్ గారు ఇతని పేరుని జస్టిస్ గుల్జార్ అహ్మద్ ని తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎన్నికలు జరిగే వరకు నియమించవలసిందిగా అధ్యక్షుడు అరీఫ్ ఆల్విని అయితే కోరడం జరిగింది. చూడండి, ఇక్కడ నిన్న జరిగినటువంటి ఓటింగ్ లో 197 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందినట్లుగా ప్రతిపక్ష పార్టీ వాళ్లే సభను నిర్వహించుకున్నారు. ఆ సభ అధ్యక్షుడిగా మాజీ స్పీకర్ సర్దార్ ఆయాజ్ సాదిక్ అధ్యక్షున ప్రతిపక్ష నేతలు ఈ సభను నిర్వహించుకున్నారన్నమాట. ఎవరండి? మాజీ స్పీకర్ సర్దార్ ఆయాజ్ సాదిక్. అట్లనే ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ పై విపక్ష నాయకుడు షహబాజ్ షరీఫ్ అవిశ్వాస తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అధికార పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పీటీఐకి చెందిన 22 మంది తిరుగుబాటు సభ్యులు వీళ్ళకి అంటే అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినటువంటి ప్రతిపక్షాలకి వీళ్ళు అనుకూలంగా ఓటు వేయటం అనేది జరిగింది. మొత్తం 197 ఓట్లు వేసి అవిశ్వాసాన్ని గెలిపించుకున్నారు. అవిశ్వాసాన్ని అంటే ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ కి వ్యతిరేకంగా ఓటింగ్ 197 ఓట్లేసి ప్రభుత్వాన్ని కూలదోల్చేటటువంటి ఈ తీర్మానం అయితే చేయటం జరిగింది. ఇవన్నీ సునిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పాకిస్తాన్ సుప్రీంకోర్టు దీని మీద ఇంకా జడ్జిమెంట్ అనేది ఇవ్వవలసి ఉందండి. సోమవారం కూడా వీళ్ళు విచారణ అయితే చేపట్టారు. అయితే వీళ్ళు జడ్జిమెంట్ అయితే దీని మీద ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఇవన్నీ పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి
రాజకీయ సంక్షోభంగా చెప్పొచ్చు. వీటిలో వచ్చే ప్రతి పేర్లు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ మీకు చక్కగా చదివి వినిపిస్తున్నానండి. కంపల్సరిగా వీటిలో నుంచి మీకు ఒక ప్రశ్న అయితే రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే ఏపీ విభజన చట్టం కింద 20,557 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందనేసి రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే రావడం జరిగిందండి. ఎంతండి? 20,557 కోట్లు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అనేసి మీకు ఈ క్లిప్పింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రాజ్యసభలో కేంద్ర మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ వెల్లడించడం జరిగిందండి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ 20,557 కోట్ల రూపాయలు విడుదల చేసిందనేసి తెలియజేశారు. అట్లనే దేని కింద విడుదల చేశారు అంటే రెవెన్యూ లోట్ గ్రాంట్. ఇది రెవెన్యూ లోట్ గ్రాంట్ మరియు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2015-20 వరకు 14వ ఆర్థిక సంఘం అనేది ఉందండి. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం అనేది నడుస్తుంది. ఈ రెండింటి యొక్క సిఫార్సుల మేరకు 22,112 కోట్లు కేటాయించడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇప్పుడు జరుగుతుంది 15వ ఆర్థిక సంఘం అండి. ఇది 2020-21 మధ్య కాలంలో 5,897 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు అందించారనేసి తెలియజేస్తున్నారండి. అయితే ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామనేసి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తెలిసింది. అది కేంద్ర ప్రాయోజిత ప్రాంతాలైనటువంటి 90:10 రూపంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ కి ఎంత అమౌంట్ అయితే వస్తుందో ప్యాకేజీ, అంత ప్యాకేజీని ఈ 90:10 రూపంలో అందించాలనేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. 90 అంటేనేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల సంఖ్య, 10% అంటే రాష్ట్ర ప్రభుత్వం వేసుకునేటువంటి నిధుల సంఖ్య. దీని ప్రకారం వచ్చేసరికి విభజన చట్టం కింద 20,557 కోట్లు ఇచ్చామనేసి కేంద్ర మంత్రి తెలియజేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామనేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలిసిందండి. ఆ ప్రత్యేక ప్యాకేజీ కూడా 90:10 ఇస్తామనేసి చెప్పారు. దాని కింద ఎంత అమౌంట్ ఇచ్చారండి? 20,557 కోట్ల రూపాయలు ఇచ్చామనేసి కేంద్ర మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ అనే మంత్రి గారు తెలియజేశారు. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ గా భావించవచ్చండి. నెక్స్ట్ చూసినట్లయితే ఉక్రెయిన్ విద్యార్థుల విద్యా రుణ బకాయిలు 121 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసిందండి. అంటే విద్యార్థులు విదేశాలు వెళ్ళేటప్పుడు తీసుకునేటువంటి విద్యా రుణము ఎంతండి? 121 కోట్ల రూపాయలుగా తేల్చింది. ఎంతమంది అండి అంటే 1,319 మంది విద్యార్థులు ఉక్రెయిన్ వెళ్తా తీసుకున్నటువంటి రుణము ఇది 120 కోట్లు. ఈ 121 కోట్లు మనం ఎలా తీసుకోవాలనేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే పరిస్థితులు కుదుటపడిన తర్వాతే వీటి పరిష్కారంపై నిర్ణయం తీసుకుంటామనేసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడి చేయటం అయితే జరిగింది. 1,319 మంది విద్యార్థులు తీసుకున్న విద్యా రుణము 121 కోట్ల రూపాయల్ని పరిస్థితులు కుదుట పడిన తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు అనేసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలియజేయడం జరిగిందండి. ఇదంతా దేశంలో నుంచి ఉక్రెయిన్ వెళ్ళినటువంటి విద్యార్థులు తీసుకున్న రుణం. అట్లనే గనక చూసినట్లయితే నవరత్న కంపెనీల్లో 2టికే నష్టం వచ్చిందనేసి చెప్పడం కూడా జరిగింది. నవరత్న కంపెనీలు ఎక్కువ లాభాల్లో ఉండే కంపెనీలు అయితే అనుకోకుండా 2 కంపెనీలు నష్టాల్లో తేలిని. అవి ఏ కంపెనీలు అనేసి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రశ్న అయితే రావచ్చు. అది ఎంత నష్టం వచ్చింది అనేసి ఇక్కడ బ్రీఫ్ గా అయితే మీకు ఇవ్వడం జరిగిందండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలో 13 నవరత్న కంపెనీలు 2020లో 21లో కేవలం 2టికి మాత్రమే నష్టాలు వచ్చినట్టు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరాడ్ సోమవారం లోక్సభలో తెలియజేశారండి. ఆ 2 ఏంటండి? ఇందులో ఒకటి ఎంటీఎన్ఎల్
ఎంటీఎన్ఎల్ దీనికి ఎంత వచ్చిందండి 2461 కోట్లు అనేది నష్టం వచ్చింది. అలాగే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ దీనికి 789.10 కోట్ల రూపాయలు అనేవి నష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక మిగిలిన 11 సంస్థలు కలిపి 25,578.79 కోట్ల నికర లాభం అయితే ఆర్జించినవి చెప్పొచ్చు. 2020-21లో 11 నవరత్న కంపెనీలు 25,578.79 కోట్ల రూపాయలు అనేవి ఆర్జించినట్టుగా మనం చెప్పొచ్చు అండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఉక్రెయిన్ కి సంబంధించిన ప్రతి విషయం కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలండి. అట్లనే నవరత్న కంపెనీల గురించి కూడా ఈ రెండింటి గురించి MTNL RINL గురించి కూడా తెలుసుకోండి. ఈ క్రింది వాటిలో ఏవి నష్టాల్లో 2021లో నమోదు చేసిన అనేసి 4 కంపెనీలు ఇస్తారండి. కింద AB BC లేకపోతే BCD ABCD అని ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు ఈ రెండు గుర్తు పెట్టుకోండి. MTNL RINL అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే కార్పొరేట్ విరాళాల్లో కమలం జోరు. అంటే కార్పొరేట్ కంపెనీలు పార్టీలకు డైరెక్ట్ గా విరాళాలు అనేవి అందించవచ్చు, డొనేషన్స్ అనేవి అందించవచ్చు. అయితే ఇక్కడ చూడండి 2019-20లో గనక పరిశీలించినట్లయితే ADR నివేదిక ప్రకారము 720 కోట్ల రూపాయలు అనేది కమలం అంటే బీజేపీకి డొనేషన్స్ వచ్చి అత్యధిక డొనేషన్లు పొందినటువంటి రాజకీయ పార్టీగా నమోదు చేసుకుందండి. చూడండి ఇక్కడ 2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ వాణిజ్య సంస్థలు మొత్తం ఎంత ఇచ్చినాయండి 921.95 కోట్ల రూపాయలు అనేది డొనేషన్స్ అన్ని పార్టీలకి ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో సింహభాగం వచ్చేసరికి ఒక బీజేపీ 720 కోట్ల రూపాయలు తీసుకుని అత్యధికంగా డొనేషన్స్ పొందినటువంటి సంస్థ పార్టీగా అవతరించిందండి. ఇక 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకి అందినటువంటి శాతం వచ్చేసరికి 109% మేర పెరిగినట్లు ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం ADR తెలియజేసింది. ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం ADR అనేది తెలిసింది. ఇవి ఎలా లెక్కిస్తారనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 20,000 అంతకంటే ఎక్కువ ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క వివరాలు, సంస్థల యొక్క వివరాలు ఎలక్షన్ కమిషన్ అనేది పంపడం జరుగుతుంది. ఈ విరాళాలు వాటిని లెక్కించడం ద్వారా ఏ పార్టీకి ఎంత డొనేషన్స్ విరాళాలు అందినాయో తెలియజేస్తారన్నమాట. అంటే 20,000 అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. 20,000 కంటే ఎక్కువ ఇచ్చినటువంటి వ్యక్తులు పార్టీ కార్పొరేట్ సంస్థల యొక్క వివరాలు పంపడం అనేది జరిగిందండి. అయితే చూడండి ఇక్కడ ఏ పార్టీలకు వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ వరుసగా తీసుకున్న వాటిలో డొనేషన్ పొందిన ఫస్ట్ నుంచి 5 వరకు ఉందండి. అయితే ఇక్కడ చూడండి భాజపా అంటే భారతీయ జనతా పార్టీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2025 కార్పొరేట్ దాతలు అంటే ఇచ్చిన వాళ్ళ సంఖ్య ఇది, వాళ్ళు పొందినటువంటి అమౌంట్ ఇది. అట్లనే కాంగ్రెస్ 154 మంది నుంచి 133.04 పొందింది. అట్లనే
ఎన్సిబి 36 మంది దాతల నుంచి 57,086 కోట్ల రూపాయలు పొందింది. అట్లనే 2019-20 ఆర్థిక సంవత్సరంలో తాము ఏ కార్పొరేట్ వాణిజ్య సంస్థ నుంచి విరాళం స్వీకరించలేదని సిపిఎం తెలియజేసింది. 2019-20లో సిపిఎం ఎవరి దగ్గర నుంచి విరాళాలు పొందలేదనేసి తెలియజేసిందండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఈ బిట్ కూడా తీయటం జరిగింది. నెక్స్ట్ చూస్తే బయోలాజికల్ ఈ లిమిటెడ్ కు ఎంఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానము. ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీని బయోలాజికల్ ఈ లిమిటెడ్ కి ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. WHO సలహా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అనేది చాలా అరుదండి. ఇప్పటి వరకు భారతదేశంలో మనం ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఎంతవరకు రూపొందించుకోలేదు. మొట్టమొదటిసారిగా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని మనకి WHO వాళ్ళు బదలాయిస్తున్నారు. ఎందుకు బదలాయిస్తున్నారంటే COVID-19 టీకా ఉత్పత్తి కోసము ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని అందిస్తున్నారండి. అయితే రాను రాను ఈ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత మిగతా అవసరమైనటువంటి టీకాలకు, అత్యుత్తమైనటువంటి వ్యాక్సిన్లకి ఈ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ కూడా ఉపయోగించే అవకాశం ఉంది అనేసి తెలియజేస్తున్నారు. మధ్య దశలో ఇతర మందులు చికిత్సలకు ఉపయోగించే అవకాశం ఉందనేసి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అయితే కోవిడ్ టీకాని తయారు చేయడానికి మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ ని ఉపయోగిస్తారండి. ఇది ఎక్కడ ఉందండి, ఎవరికి ఇస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. బయోలాజికల్ ఈ లిమిటెడ్, ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ కంపెనీకి ఇవ్వడం. దీన్ని బిఈ అంటారండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించనుంది. ఎంఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి మన దేశం నుంచి అందిన ప్రతిభను WHO సలహా మండలి పరిశీలించి కేవలం ఒకే ఒక్క ఈ కంపెనీకి ఇవ్వడం అనేది జరిగిందండి. తద్వారా ఆ కంపెనీ హెడ్ అయినటువంటి ఎండి బిఈ కంపెనీ ఎండి మహిమా దాట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగిందండి. మహిమా దాట్ల అనేవాళ్ళు ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ అనేది మానవ శరీరంలో ప్రోటీన్, తద్వారా మానవ శరీరం ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. అంటే ఏ విధమైన ప్రోటీన్ తయారు చేయాలనేది ఇది మెసెంజర్ ఆర్ఎన్ఏ సమాచారం ఇచ్చేటువంటి ఆర్ఎన్ఏ మన మానవ దేహంలో ఉన్న కణాలకి సమాచారాన్ని, కోడ్ను అందజేయటం వల్ల, అలాంటి ప్రోటీన్స్ తయారు చేయటం వల్ల కోవిడ్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇంతకు ముందు మరి మనం చాలా వ్యాక్సిన్స్ తయారు చేసాం కదండి ల్యాబ్ లో అనొచ్చు. అవి డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసి మనం తయారు చేసినట్టు వ్యాక్సిన్స్ అంటే అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూడండి ఇక్కడ కోవిషీల్డ్ వచ్చేసరికి వైరల్ వెక్టర్ ప్లాట్ఫామ్ అనమాట. వైరల్ వెక్టర్ ప్లాట్ఫామ్ తో మనం బల్క్ గా ఎక్కువగా తయారు చేసుకున్నాము. అట్లనే కోవాక్సిన్ వచ్చేసరికి టీకాని ఇనాక్టివేటెడ్ వీరోసెల్ ఆధార్ టెక్నాలజీ అనమాట. ఇనాక్టివేటెడ్ వీరోసెల్ ఆధారిత ప్లాట్ఫామ్ తయారు చేసాము. అట్లనే జైకోవ్ డిఎన్ఏ ప్లాస్మిడ్ వెక్టార్ వ్యాక్సిన్ కావడం గమనార్హం. ఇది డిఎన్ఏ ప్లాస్మిడ్ వెక్టార్ గా డిఎన్ఏ ప్లాస్మిడ్ టెక్నాలజీని ఉపయోగించుకొని తయారు చేసాం. మొట్టమొదటిసారిగా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసేది ఏంటంటే ఇది అత్యంత విలువైనటువంటి పరిజ్ఞానం అండి. దీన్ని ప్రపంచ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మన బయోలాజికల్ ఈ లిమిటెడ్ కి కేవలం ఈ ఒక్క కంపెనీకి దరఖాస్తు చేసుకున్న కంపెనీల్లో ఈ ఒక్క కంపెనీకి ఇవ్వడానికి సిద్ధమైంది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ కోవిడ్ వ్యాక్సిన్ అనేది భారతదేశంలో తయారు. ఇది అత్యంత ఆధునిక పరిజ్ఞానమైనటువంటి టెక్నాలజీ. వీటి అన్నిటికంటే ఎక్కువ టెక్నాలజీ అండి. అట్లనే ఇక్కడ చూడండి బయోలాజికల్ ఈ లిమిటెడ్ ప్రస్తుతం తీస్తున్న కార్బో వ్యాక్సిన్ ని రీకాంబినెంట్ ప్రోటీన్ టెక్నాలజీతో తయారు చేశారు. ఇది రీకాంబినెంట్ టెక్నాలజీ తయారు. వీటన్నిటికంటే అత్యధికమైన టెక్నాలజీ ఏదంటే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అనమాట. కాబట్టి ఇది బయోలాజికల్ ఈ లిమిటెడ్ కి WHO ఇవ్వడానికి అనుమతిని ఇస్తుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్.
ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత సంతతికి చెందిన ఇద్దరికి గ్రామీ పురస్కారాలు లభించినవి. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సంగీత ప్రపంచంలో అత్యుత్తమైన అవార్డు ఏదంటే గ్రామీ పురస్కారాలు అన్నమాట. ఇవి ఎక్కడ జరిగినవి అనేది ఇంపార్టెంట్. ఎక్కడ జరిగినవి? సోమవారం తెల్లవారుజామున లాస్ వెగాస్ లోని గ్రాండ్ మార్కీ బాల్రూమ్ లో ఈ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవాలు అయితే జరిగినాయి. మరి దీనిలో ఎవరికి అవార్డ్స్ వచ్చినాయి అని కనుక చూసినట్లయితే భారత సంతతికి చెందిన రిక్కీ కేస్ ఫాల్గునిషాలు గ్రామీ అవార్డును గెలుచుకొని దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారనేసి ఈ న్యూస్ మనకైతే రావడం జరిగింది. అయితే వీళ్ళు చేసిన ఆల్బమ్స్ పేరేంటి? డివైన్ టైడ్స్. డివైన్ టైడ్స్ అనే ఆల్బమ్ గాను రిక్కీ కేస్ కి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఈ డివైన్ టైడ్స్ లో వచ్చేసరికి స్టీవర్ట్ కోప్లాండ్ తో కలిసి రిక్కీ సంయుక్తంగా ఈ అవార్డును అయితే గెలుచుకున్నారు. ఈయన ఎవరండి? స్టీవర్ట్ కోప్లాండ్ అంటే ఇతను బ్రిటిష్ రాక్ బ్యాండ్ లో డ్రమ్మర్ అయినటువంటి కోప్లాండ్ డివైన్ టైడ్స్ ఆల్బమ్ ని రిక్కీతో కలిసి తయారు చేసినందుకు గాను వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఈ అవార్డు గ్రామీ అవార్డును పొందారు. అట్లనే న్యూయార్క్ చెందినటువంటి ఫాల్గునిషా సైతం తొలిసారి గ్రామీ అవార్డును పొందాడు. ఈయన ఫలు మీకు కనపడుతుందని ఇక్కడ రాస్తానండి. ఫలు అనే పేరుతో సుప్రసిద్ధమైన షా తన ఏ కలర్ఫుల్ వరల్డ్ అనే ఆల్బమ్ కి షాకి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. కాబట్టి భారతదేశానికి చెందినటువంటి ఇద్దరికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఎవరంటే ఒకళ్ళు రిక్కీ కేస్, రెండో వాళ్ళు ఫాల్గుని షాలు. వీళ్ళు దేనికి ఈ అవార్డు వచ్చిందంటే రిక్కీ కేస్ కి వచ్చేసరికి డివైన్ టైడ్స్ అనేటువంటి ఆల్బమ్ కి, అట్లనే ఇతనికి షాక్ వచ్చేసరికి ఫాల్గుని షాక్ వచ్చేసరికి ఏ కలర్ఫుల్ వరల్డ్ అనే ఆల్బమ్ కి వీళ్ళిద్దరికి అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చేసరికి ఈ అవార్డుల ప్రధానోత్సవానికి మన భారతదేశం నుంచి ఏఆర్ రెహమాన్ మరియు అతని కుమారుడు అమీన్ తో కలిసి ఇద్దరు హాజరవడం అనేది జరిగింది. అయితే ఈ అవార్డుల ప్రధానోత్సవంలో మన భారతదేశ సంగీతంలో ఎంతో పేరుగాంచిన వ్యక్తుల యొక్క పేర్లు, దివంగతులైనటువంటి వ్యక్తుల పేర్లను స్మరించకపోవడం నెటిజన్లకి కోపోద్రిక్తమయ్యడానికి కారణమైంది. ఈ మధ్య చనిపోయినటువంటి గాన కోకిల లతా మంగేష్కర్ పేరు లేకుండా చెప్పారు. అట్లనే ప్రఖ్యాత సంగీత దర్శకుడు బపిలహరి పేరు కూడా చెప్పలేదు. అలాగే ఆస్కర్ అవార్డులు వచ్చేసరికి దిలీప్ కుమార్ చనిపోయారండి. దిలీప్ కుమార్ పేరు కూడా చెప్పకపోవడం వల్ల భారతదేశ నెటిజన్లు తీవ్ర కోపోద్రిక్తులై ఈ ట్వీట్స్ అయితే చేయటం జరిగింది. ఇదేమన్నప్పటికీ గ్రామీ పురస్కారాలు అనేవి సంగీత ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అవార్డులు భారతీయులు గెలుచుకున్నారు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, జల్ జీవన్ మిషన్ కింద 221 కోట్లు మాత్రమే వినియోగించుకున్నట్టుగా ఈ ప్రశ్నకు జవాబు అయితే చేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్ 2021 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం 221 కోట్ల రూపాయల్ని వాడుకుందని కేంద్ర జలశక్తి సంఘానికి చెందిన సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలియజేశారండి. ఇది టీజే వెంకటేష్ గారి ప్రశ్నకి ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ అంటే ఏంటండి? దీన్ని సింపుల్ గా జేజేఎం అంటారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటండి? ఇది 2019 ఆగస్టు 15న ఈ కార్యక్రమం అయితే కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పథకం అండి. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలోనే ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించాలనేది ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం అండి. అయితే ఈ ఆగస్టు 15 నుంచి ఎప్పటికి కంప్లీట్ చేయాలని 2024 కల్లా భారతదేశంలో ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్, మంచినీరు, సురక్షితమైన మంచినీరు అనేది అందించాలి. యుఎన్ఓ స్టాండర్డ్ ప్రకారము ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి 55 లీటర్ల మంచినీళ్లు అనేవి అందించాలని జల్ జీవన్ మిషన్ కింద
ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. అయితే ఇది అనుకున్న స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఇది అంత స్పీడ్ గా జరగలేకపోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే జల్ జీవన్ మిషన్ అయితే 2024 కల్లా ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం అనేది అందించాలి. రానున్న కాలంలో పబ్లిక్ ట్యాప్స్ అంటే మన వీధికి ఒకటో రెండో ట్యాప్స్ ఉంటాయి, అవి అనేవి ఇక మనకి కనపడకూడదు అనేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే కనపడకూడదు అంటే ప్రతి ఇంటికి మంచినీటి ట్యాప్ ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా పబ్లిక్ గా రోడ్డు మీద మంచినీళ్ళు తాగే వాళ్ళ సంఖ్య అనేది ఉండదనేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇవి మెల్లమెల్లగా ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇది ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ 220 కోట్ల రూపాయలే వాడుకుందనేసి ప్రశ్నలో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ అగ్రికల్చర్ టువార్డ్స్ 2030 అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మార్చి 28న ఇండియన్ అగ్రికల్చర్ టువార్డ్స్ 2030 అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేశారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో గనక చూసినట్లయితే దీని సంపాదకులు వచ్చేసరికి రమేష్ చంద్, ఈయన నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రమోద్ జోషి, శ్యామ్ ఖడ్గా, వీరు ఇందులో సభ్యులుగా చెప్పొచ్చండి. అంటే దీనిలో ఏం చెప్తుంది, దేశంలో తెలంగాణలో ఎక్కువ ఎరువులు వాడుతున్నారు అనేసి తెలియజేశారండి. అంటే తెలంగాణలో హెక్టారుకు 262 కేజీల ఎరువులు వాడుతున్నట్లు ఈ పుస్తకంలో పేర్కొన్నారు. అంటే 262 కేజీలు. ఒక హెక్టార్ అంటే ఎంత అండి, సుమారుగా 2.5 ఎకరాలండి. ఈ 2.5 ఎకరాలకి 262 కేజీలు అయితే ప్రస్తుతం ఎరువులు వాడుతున్నారు. దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కంటే ఎక్కువ ఎరువులు వాడుతున్న రాష్ట్రం ఏదంటే హెక్టార్కి తెలంగాణగా పేర్కొన్నారు. అట్లనే 1960-61లో హెక్టార్కి వచ్చేసరికి ఎరువుల వినియోగం వచ్చేసరికి కేవలం 2.17 కేజీలు మాత్రమే ఉండగా 2018-19 నాటికి 134 కేజీలకి పెరిగింది. అదే ఆంధ్రాలో కానీ పేర్లల్ గా చూసుకున్నట్టయితే ఇది 203 కేజీలుగా పేర్కొన్నారండి. ఇక్కడేమో 262, ఆంధ్రాలో వచ్చేసరికి 203 కేజీలుగా హెక్టార్ కి వినియోగిస్తున్నారు. అట్లా దేశవ్యాప్తంగా కనుక చూసినట్టయితే 1970-71లో వచ్చేసరికి 20 మిలియన్ టన్నులుగా ఉన్న ఎరువుల వినియోగము ప్రస్తుతం 2018-19 నాటికి 2.7 కోట్ల టన్నులకి చేరిందండి. అంటే ఎంత వేరియన్స్ ఉందో చూడండి. 20 మిలియన్ టన్నులు ఎక్కడ, 2.7 కోట్ల మిలియన్ టన్నులకి. అంటే మనం ఎక్కువ ఈ ఎరువులు అనేవి వాడుతున్నాము. మిషన్ మేడ్ ఫెర్టిలైజర్స్ ని ఎక్కువగా వాడుతున్నాం అనేసి ఈ బుక్ లో తెలియజేయడం జరిగింది. ఇది ఎవరండి, ఇండియన్ అగ్రికల్చర్ టువార్డ్స్ 2030. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ గా చూసినట్టే హెచ్డిఎఫ్సి బ్యాంకులో హెచ్డిఎఫ్సి విలీనము, ఇది ప్రముఖంగా వినపడినటువంటి మాట అండి. దిస్ ఈజ్ అ మేజర్ ఇంపాక్ట్ ఇన్ అవర్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ కూడా. ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం ఉందండి. హెచ్డిఎఫ్సి అనేది ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉంది. అట్లనే హెచ్డిఎఫ్సి అనేది గృహాల రుణాలకి లోన్లు ఇచ్చేటువంటి సంస్థ కూడా ఉంది. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇక్కడ జరిగింది. మొత్తం ఆస్తుల విలువ సరికే 19.38 లక్షల కోట్లు, నికర విలువ సరికే 2.23 లక్షల కోట్లు. వినియోగదారులు 6.8 కోట్ల మంది ఉన్నారు. శాఖలు 3,000, నగరాల్లో 6,342 శాఖలు అయితే ఉన్నాయి. అట్లనే హెచ్డిఎఫ్సి ఇక్కడ కనుక చూసినట్లయితే మొత్తం ఆస్తులు 6.23 లక్షల కోట్లు, నికర విలువ సరికి 1.15 లక్షల కోట్లుగా చెప్పొచ్చు. కాబట్టి ఈ బ్యాంకులో హెచ్డిఎఫ్సి అనేది విలీనం అవడం వల్ల ఇది ఒక పెద్ద బ్యాంకుగా, పెద్ద వ్యవస్థగా ఇవి రావడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, 25 హెచ్డిఎఫ్సి షేర్లకు 42 హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లుగా ఇక్కడ మనం చెప్పొచ్చు అండి. 25:42 గా వీటి యొక్క షేర్ల విలువ అనేది ఉందండి. మొత్తం కనుక చూసినట్లయితే ఇది 18 లక్షల కోట్ల లక్షల కోట్ల దిగ్గజం అవతారాన్ని ఇచ్చారు. మొత్తం దీని విలువ సరికి 18 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. ఈ
ఇది 2023-24 ఈ ఒప్పందం అనేది కంప్లీట్ గా పూర్తవుతుంది. తద్వారా 10% వరకు షేర్లు కూడా పెరిగిపోయినాయండి. చూడండి, ఇది దేశంలోనే అత్యంత పెద్ద విలీనంగా పేర్కొనడం జరిగింది. భారత్లోని అతిపెద్ద గృహ రుణాల సంస్థ హెచ్డిఎఫ్సి, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకుల విలీనం అవుతుంది. దీంతో ఒక గొప్ప బ్యాంకింగ్ దిగ్గజం ఏర్పాటు కానుంది. $40 బిలియన్ ఒప్పంద విలువతో $40 బిలియన్ ఒప్పంద విలువతో మొత్తం 3.3 లక్షల కోట్ల నికర విలువ గల 18 లక్షల కోట్ల బ్యాలెన్స్ షీట్ తో ఈ వ్యవస్థ అనేది ప్రారంభించబడింది. కాబట్టి ఇది అత్యంత ఇంపాక్ట్ ప్రభావవంతమైనటువంటి డీల్ గా విలీనంగా మనం చెప్పొచ్చు. అయితే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎక్కువ ఉపయోగపడే అంశము. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు గ్రూప్ 2లో ఎకానమీలో కంపల్సరీగా అడుగుతారు. ప్రతి ఎగ్జామ్ లో జనరల్ జీకేలో కూడా జనరల్ కరెంట్ అఫైర్స్ లో కూడా అడుగుతారు. కాబట్టి ఇది ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఫెడెక్స్ సిఇఓగా రాజ్ సుబ్రహ్మణ్యం ని నియమించడం జరుగుతుంది. రాజ్ సుబ్రహ్మణ్యం కేరళకు చెందినటువంటి వ్యక్తి అండి. ఇది అమెరికాకు చెందిన బహుళ జాతి కొరియర్ సంస్థ ఫెడెక్స్ కి తర్వాత ముఖ్య కార్యనిర్వహణ సిఇఓగా భారత సంతతికి చెందిన రాజ్ సుబ్రహ్మణ్యం నియమితులవుతున్నారు. వార్తల్లో వ్యక్తి అన్నమాట. ఈయన మరి మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మనకి ఎట్లయినా గర్వకారణం. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. కేరళలోని తిరువనంతపురం చెందిన వారు వీళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం జూన్ 1 తర్వాత ఈ పదవిని అయితే స్వీకరిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ జూన్ 1 వరకు తన పదవీ కాలం ఉంది. ఆ తర్వాత రాజ్ సుబ్రహ్మణ్యము ఫెడెక్స్ సంస్థకి సిఇఓగా వ్యవహరిస్తారండి. నెక్స్ట్ చూడండి, కొన్ని ఇక్కడ అవార్డ్స్, కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. జాతీయ జల అవార్డులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మార్చి 29న ప్రదానం చేశారు. జలశక్తి అభియాన్ అంటే వర్షపు నీటిని ఒడిసిపట్టే ఉద్యమము 2022ను కూడా ఆయన ప్రారంభించారు. జలశక్తి అభియాన్ వర్షపు నీటిని ఒడిసిపట్టే ఉద్యమము ప్రారంభించారు. జల సంరక్షణలో ఉత్తమ రాష్ట్రాలుగా ఉన్న ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ మరియు తమిళనాడు ఈ 1, 2, 3 ప్లేసులు అయితే రావడం జరిగింది. అంటే వాటర్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ వాటర్, జల సంరక్షణలో ఇవి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ఫస్ట్, సెకండ్ ప్లేస్ లో వచ్చింది. ఇకపోతే తెలంగాణలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులు వాటి పరిష్కారానికి సంబంధించిన CGRF పేరుతో ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించారు. దీని విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ రంగారావు, TSSPDCL CMD రఘుమార్ రెడ్డిలు మార్చి 20 సంయుక్తంగా ప్రారంభించారండి. ఏంటంటే ఇది CGRF పేరుతో ఒక ప్రత్యేకమైన యాప్ అండి. ఇది యాప్ ని ప్రారంభించారు. ఇక అసోసియం అధ్యక్షుడు రెన్యూ పవర్ వ్యవస్థాపక చైర్మన్ CEO సుమంత్ సిన్హా మార్చి 28న బాధ్యతలు స్వీకరించారు. అసోచామ్ అనేది నేను మళ్ళీ మీకు చెప్తానండి, నెక్స్ట్ వీడియోలో లెంత్ ఎక్కువైంది. దీనికి సిఇఓగా సుమంత్ సిన్హా మార్చి 28న బాధ్యతల్ని స్వీకరించారు. ఈయన స్పైస్ జెట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ అసోసియం నూతన సీనియర్ ఉపాధ్యక్షుడిగా నియమించాడు. వైస్ ప్రెసిడెంట్ గా స్పైస్ జెట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ గా వచ్చేసరికి సుమంత్ సిన్హాని నియమించడం అనేది జరిగింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. చూస్తే విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా వినయ్ మోహన్ పాత్రని నియమించడం జరిగింది. అయితే ఈ నెల వరకు శృంగల పదవి విరమణ చేయుచున్నారు కాబట్టి ఆ పదవిలో మన వినయ్ మోహన్ పాత్రని నియమించడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లో భారత రాయబారిగా ఉన్న వినయ్ మోహన్ పాత్రని తదుపరి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారన్నమాట. ప్రస్తుతం నేపాల్లో ఉన్నారండి.
అయితే ఈయన 1988 IFS అధికారండి. 1988 IFS ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారండి. ఈయన అనేక దేశాల్లో తన మంచి సర్వీస్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమించారు అనేటటువంటి ప్రశ్న అయితే రావచ్చు. ఇది వినయ్ మోహన్ పాత్ర అనేది వార్తల వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చండి. ఇక నెక్స్ట్ గా చూసినట్లయితే జ్యోతికి స్వర్ణం. మనం క్రీడా వార్తల్లో నుంచి కూడా కంపల్సరీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్న అయితే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడండి, జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ లో కోజికోడ్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ లో ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ పసిడితో సత్తా సాటింది, అంటే స్వర్ణాన్ని సంపాదించారు. సోమవారం మహిళల 100 మీటర్స్ హర్డిల్స్ లో 13.08 రికార్డ్ బ్రేక్ అన్నమాట. 13.08 సెకండ్స్ లో 100 మీటర్స్ హర్డిల్స్ దాటేసింది. అయితే గతంలో తనే నెలకొల్పినటువంటి అనురాధ పేరు మీద ఉన్నటువంటి 13.38 సెకండ్లను రికార్డు బ్రేక్ చేసింది. అయితే ఈ రికార్డుని న్యాయ నిర్ణేతలు పరిగణించలేదండి, రికార్డ్ బ్రేక్ గా పరిగణించారు. ఎందుకంటే గాలి తీవ్రత కారణముగా ఈ రికార్డుని తీసుకోవడానికి నిర్ణయించడం ఇది తీసుకోలేదు. గాలి తీవ్రత కారణంగా జాతీయ రికార్డుని సాధించే అవకాశము కోల్పోయింది అనమాట. ఎలా అంటే ఇక్కడ ఎంత ఉండాలి, పోటీలు అనుమతించే గాలి తీవ్రత 2 మీటర్స్ పర్ సెకండ్ ఉండాలి. అయితే ఇక్కడ ఎంత ఉంది, 2.1 ఉండటం వల్ల కేవలము ఒక సెకండ్ వ్యవధిలోనే తన 0.1 మీటర్ పర్ సెకండ్ 0.1 మీటర్స్ పర్ సెకండ్ లోనే తన రికార్డుని తీసుకోలేకపోయింది. కానీ యాక్చువల్ గా తను పూర్తి చేసింది ఎంత అంటే 13.08 సెకండ్లు. గతంలో అనురాధ పేరున్న జాతీయ రికార్డు ఎంత, నేషనల్ రికార్డు 13.38 సెకండ్లు. అయితే ఇక్కడ గాలి తీవ్రతలో డిఫరెన్స్ ఉండటం వల్ల కేవలం 0.1 మీటర్స్ పర్ సెకండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ జాతీయ రికార్డుగా ఇది పరిగణించలేకపోవడం జరిగింది. అయితే గతంలో ఒకసారి జనవరిలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల ఛాంపియన్షిప్ లో కూడా ఆమె 13.30 అంటే దీనికంటే ఇంకా తక్కువగానే ఉంది. అది కూడా అప్పుడు డోపింగ్ టెస్ట్ చేసుకోలేదని జ్యోతి ఎర్రాజీ సాధించిన ఈ రికార్డును కూడా నేషనల్ రికార్డుగా తీసుకోకపోవడం జరిగిందండి. 2 సార్లు రికార్డు మిస్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడింది. కాబట్టి జ్యోతి ఎర్రాజీ గారికి ఈ రికార్డు అయితే ఇవ్వడం జరగలేదండి. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా ఇంపార్టెంట్. ఇంకా మహిళల 3000 మీటర్ స్టిఫుల్ చేజ్లో తెలంగాణ అథ్లెట్ మహేశ్వరికి కాంస్య పథకం అయితే లభించింది. కాంస్య పథకం వచ్చింది. అట్లనే 10 నిమిషాల 47.3 సెకండ్లు ఆమె ఈ రేస్ ని పూర్తి చేయడం జరిగింది. మహేశ్వరి గారు 10 నిమిషాల 47.30 సెకండ్లు చేసింది. అట్లనే కోమల్ నెక్స్ట్ రిచా థర్డ్ గా వరుసగా స్వర్ణ రజత పథకాలు గెలుచుకున్నారు. కోమల్ తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని అందుకుంది. కోమల్ తన వ్యక్తిగత ప్రదర్శన ద్వారా ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని అందుకుంది. అట్లనే మరోవైపు జావలిన్ త్రోలో అన్నూరాణి పసిడి ప్రదర్శనతో కామన్వెల్త్ ఆసియా క్రీడల అర్హత మార్కుని సాధించింది. అట్లనే షార్ట్ పుట్ లో తజిందర్ పాల్ 19.12 మీటర్లు, హై జంప్ లో సర్వేష్ 2.25 మీటర్లు సైతం ఆ క్రీడలకు అర్హత పొందే ప్రదర్శన చేశారు. కాబట్టి దీనిలో మెయిన్ గా చెప్పేది ఏంటంటే జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ లో జ్యోతి ఎర్రాజీ గురించి మనం చెప్పామండి. అట్లానే తెలంగాణ అథ్లెట్ మహేశ్వరి కాంస్యం అనేది స్టిఫుల్ స్టేజ్ లో సాధించింది. ఈ 2 మెయిన్ అంశాలుగా మనం చెప్పొచ్చు. క్రీడల నుంచి కూడా ఖచ్చితంగా ఒక మార్పు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. ఇంకా నెక్స్ట్ గా చూసినట్లయితే
మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. చక్కగా మీరు చదువుకోండి, మంచి మార్కులు సాధించవచ్చు. ప్రతి ఎగ్జామ్ కి ఒక ఆబ్జెక్టివ్, ఏ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేటువంటి ఈ పరిజ్ఞానంతో గతంలో మేము గ్రూప్స్ ఎగ్జామ్స్ రాశాం కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ 3 సార్లు రాశాను, అట్లానే గ్రూప్స్ కూడా క్వాలిఫై ఉన్నాను కాబట్టి ఆ పరిజ్ఞానంతోనే మీకు ఈ మంచి విషయాలు కరెంట్ అఫైర్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇంతవరకు ఈ వీడియోని మీరు చూసినందుకు జయదేవ్ అకాడమీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమండి, లైక్ కొట్టండి. మన సంస్థ అభివృద్ధికి అట్లానే మీ అభివృద్ధికి కూడా తోడ్పడతామనేసి మన జయదేవ్ అకాడమీ తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న.